హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. చదువుతున్నది శోభారెడ్డి. మెరుపులాంటి తెల్లటి బట్టల్లో పసుపు రాసి పారాణి పెట్టిన కాళ్ళతో, చేతి గోరెంటాకు బొగ్గన చుక్క, నుదుటైన కళ్యాణ తిలకాలతో పొడుగ్గా చూపు తిప్పుకోలేనట్టుగా ఉన్న మనోజ్ని అందరూ వింతగా చూస్తుంటే మనోజేమో పూజితను ఆత్రంగా చూస్తున్నాడు. అతని చూపులకు జవాబుగా పూజిత సుధీర్ వంక బెదిరిస్తున్నట్టుగా చూసింది. పూజిత చూపులకు తత్తరపాటుతో వెంటనే మనోజ్ కాలును ఒక్క తన్ను తన్నాడు సుధీర్. ఉలిక్కిపడ్డ మనోజ్ వెంటనే లోకంలోకొచ్చి, అమ్మాయిలు అనగానే కిలకిలలాడుతారనుకున్నాను, అంతా భయపడిపోతున్నారేంటి? నేను పెళ్ళికొడుకునేనండి, ఆత్రం పెళ్ళికొడుకుని కాదు అని చమత్కారంగా నవ్వుతూ అన్నాడు మనోజ్. మనోజ్ మాటలోని గూఢార్థం అర్థమవుతూనే అమ్మాయిలందరూ చిరునవ్వు నవ్వారు. పూజిత మాత్రం వెంటనే, మీరు ఆత్రం పెళ్ళికొడుకై ఎవరినైనా ఎత్తుకెళ్ళొచ్చేమో, బట్ మేం మాత్రం ఆత్మవిశ్వాసం గల ఆడపిల్లలం, మీ ఉచ్చులో పడమని స్థిరంగా అంది. అమ్మాయిలందరూ మళ్ళీ నవ్వారు. పూజిత మాటల్ని అస్సలు పట్టించుకోకుండా, నా గురించి ఎందుకు కానీ, మీకేమిష్టం పూజిత గారు అని నవ్వుతూ అడిగాడు మనోజ్. మనోజ్ అడిగిన దానికి బదులివ్వకుండా నిర్లక్ష్యంగా తల పక్కకు తిప్పుకుంది పూజిత. వెంటనే సుధీర్ కలుగు చేసుకుంటూ, పూజితకు బటర్ స్కాచ్, నాకు చాకో కస్టర్డ్, ఇంకా మీకు అని మిగిలిన అమ్మాయిల వంక చూశాడు. మిగిలిన నలుగురు అమ్మాయిలు మెనూ చూసి వాళ్ళకు నచ్చినవి చెప్పారు. నోట్ ప్యాడ్ పట్టుకుని వచ్చిన బాయ్కి ఆర్డర్ చెప్పాడు సుధీర్. ఈ పార్టీ పూర్తయి ఎటువాళ్ళు అటు వెళ్ళగానే పూజిత చేతిలో తనకు పడబోయే ఫుల్ కోటింగ్ ఆ కరిగిపోయిన బటర్ స్కాచ్ బౌలులో కనిపిస్తుంది సుధీర్కు. దాని మీద నుంచి చూపు తిప్పి, పూజిత, అందరం తృప్తిగా తిన్నాం, నువ్వేం తీసుకోలేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని అసంతృప్తిగా అన్నాడు సుధీర్. అతన్నే గుచ్చిగుచ్చి చూస్తూ, ఇంటికి వెళ్ళాక తింటానుగా అని పళ్ళు బెగబెట్టి అక్షరాలను ఒత్తి ఒత్తి పలికింది పూజిత. ఓ అలాగే, నన్ను మాత్రం తినకే అంటూ బాయ్ వంక చూసి, బిల్ తెచ్చే అని చెప్పాడు సుధీర్. బాయ్ బిల్ తేగానే ఆ డబ్బును మనోజ్ చెల్లిస్తుండడం చూసి పూజితలో అప్పటి వరకు ఉన్న కోపం పోయి అయోమయం నిండింది. పార్టీ ఇస్తానన్నది సుధీర్, డబ్బులు మనోజ్ ఎందుకు చెల్లించాడు అన్నట్టు ప్రశ్నార్థకంగా వెంటనే సుధీర్ వంక చూసిందామె. సుధీర్ కుర్చీలో నుంచి లేస్తూ, ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ మెమరబుల్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చిరునవ్వుతో చెప్పాడు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సుధీర్, మా అందరికీ మంచి పార్టీ ఇచ్చావంది క్రాంతి. థ్యాంక్స్ నాకు కాదు, మా ఫ్రెండ్కి చెప్పండి, ఇది మా మనోజ్ గాడి వెడ్డింగ్ పార్టీ అంటూ మనోజ్ భుజం మీద చరిచాడు సుధీర్. సరిగ్గా అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు మనోజ్. వెడ్డింగ్ పార్టీ అనగానే అతనికి తాను పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురు అత్రిజ తనని 7 గంటలకు కలవమన్నదని అప్పుడు గుర్తొచ్చింది. ఆ వెంటనే వాచ్ వంక చూసుకున్నాడు. సమయం 7:30 వెంటనే కంగారుగా జేబులు తడుముకున్నాడు మనోజ్. అతని చేతికి సెల్ ఫోన్ తగలలేదు. టేబుల్ మీద, తన పక్కన టేబుల్ మీద చూశాడు. ఎక్కడా అతని ఫోన్ కనిపించలేదు. ఎక్కడైనా ఫోన్ మర్చిపోయానా అని ఒక్క క్షణం ఆలోచించాక అప్పుడు గుర్తొచ్చింది అతనికి. కారు పార్కింగ్ కోసం చూస్తున్నప్పుడు ఫోన్ని డాష్బోర్డ్ మీద పెట్టాడు. పార్కింగ్ ప్లేస్ దొరకగానే పూజితను చూడబోతున్నానన్న హుషారులో కారును లాక్ చేసి వచ్చేశాడు. వాచ్ వంక చూసుకుంటూ ఇప్పుడేం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు మనోజ్. టైం 7:30. అత్రిజ 7 గంటలకే ఇంటి దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటానంది. ఇప్పుడు 7కు అరగంట దాటుతుంది. ఆమె ఇంతసేపు ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందా? వచ్చి చూసి వెళ్ళిపోయి ఉంటుందా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కరెన్సీ నగర్కి వెళ్ళాలంటే ఈజీగా అరగంట టైం పడుతుంది. అంటే ఖచ్చితంగా 8 దాటిపోతుంది. అప్పటి వరకు అత్రిజ అక్కడే ఉండే ఛాన్స్ అస్సలు లేదు. సో ఒకసారి అత్రిజకు ఫోన్ చేసి నేను రాలేకపోతున్నానని చెప్పడం బెటర్ అనుకుంటూ ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు మనోజ్. అలా అనుకున్నాక ఇక అత్రిజ విషయాన్ని ఆలోచనలోకి పూర్తిగా పక్కకు తోసేశాడు అతను. అందరి వంక చూసి నవ్వుతూ, మీలో ఎవరైనా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా అని హుషారుగా అడిగాడు. వాళ్ళు మొహమాటంగా వద్దు అంటుంటే దించాలా అని అడుగుతావేట్రా? ఆడపిల్లని ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తావా ఏంటి అని కారు వైపు నడిచాడు సుధీర్. పూజిత మాత్రం సుధీర్ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తోంది. మనోజ్ హుషారుగా పూజిత వంక చూస్తూ, వెల్కమ్ పూజిత గారు అన్నాడు. 5 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నవాడు తనపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ని చూస్తుంటే పూజితకు పిచ్చెక్కిపోతుంది. పక్కన ఆమె ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఇలా చూస్తూ వదిలేదు కాదని ఆమె చూపులే చెప్తున్నాయి. కారు ఫ్రంట్ డోర్ తీయగానే తన సెల్ ఫోన్ తీసి చూశాడు మనోజ్. అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఓహ్, ఛార్జింగ్ అయిపోయిందా, ఇప్పుడెలా అనుకుంటూ
అరే సుధీర్, నీ దగ్గర అత్రిజ మొబైల్ నెంబర్ ఉందా అని అడిగాడు. 7 గంటలకు మనోజ్ అత్రిజను కలవాలన్న ప్లాన్ సుధీర్ మట్టిపురకు అప్పుడు తట్టింది. నాలిక ఖర్చుకుంటూ, లేదురా, నీ దగ్గర ఉంటుందిగా అన్నాడు. ఉందిరా, కానీ సెల్ ఛార్జింగ్ అయిపోయింది. కానీ ఇంకా ఏదో అనబోయిన వాడల్లా కారు బయట నిలబడి తన మాటలు పూజితకు వినపడతాయని మాట ఆపేశాడు. అప్పటికే అమ్మాయిలందరూ వెనక సీటులో కూర్చుని సర్దుకుంటున్నారు. పూజితను చూసి, ఎక్కండి పూజిత గారు. ఓ, వెనక ఖాళీ లేదా? ఓకే, మీరు ముందుకు రండి, మనం అడ్జస్ట్ అవ్వచ్చు అన్నాడు మనోజ్. ఇబ్బందిగా చూసిన పూజిత చివరకు మనోజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కన సుధీర్ కూర్చుంటే ఆ పక్కన డోరు కానుకుని ఒదిగి కూర్చుంది పూజిత. డ్రైవ్ చేస్తున్న మనోజ్ ఒక్కొక్కరివి అడ్రస్సులు అడిగి వీలును బట్టి దగ్గరి దారిలో వాళ్ళ ఇళ్ల దగ్గర దించాడు. వెనక సీటు ఖాళీ అవడంతో వెనక్కెళ్ళి కూర్చుంది పూజిత. ఆ వెంటనే కారు కరెన్సీ నగర్ వైపు తిరిగింది. ఆ దారిని చూడగానే ఇటెక్కడికి, గాంధీనగర్ అటు కదా అంటూ సుధీర్ను చూసింది పూజిత. వెంటనే సుధీర్ వెనక్కి తిరిగి చూసి, అదేంటి పూజిత, డాడీ నీకు ఫోన్ చేయలేదా అని అడిగాడు కనుబొమ్మలు ముడేసి ప్రశ్నార్థకంగా చూస్తూ. కారు ముందుకు వెళుతూనని చూసి ఇక లాభం లేదని తనే ఫోన్ తీసి పెదనాన్న భాస్కరరావుకు ఫోన్ చేసింది పూజిత. ఆయన హలో అనగానే పెదనాన్న అంటూ ఏదో చెప్పబోయేలోపే, నేనే ఫోన్ చేద్దామనుకున్నానురా, మీ నాన్న టిఫిన్ అయ్యాక చేద్దామన్నాడు అని. వెంటనే ఎక్కడున్నావురా? మనోజ్ వాళ్ళ ఇంట్లోనేనా? భోజనం అయ్యిందా? ఆ గాడిదేం చేస్తున్నాడు అని ఆపకుండా గడగడా అడిగాడు భాస్కర్రావు. నేను మనోజ్ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాను పెదనాన్న, మీ ఇంట్లోనే, మా ఇంట్లోనో అని ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది. నీకు వంట రాదట కదరా, మీ నాన్న చెప్పాడు. ఓ పక్క పరీక్షలకు ప్రిపేర్ అవుతూ రాని వంటతో ఏమి ఇబ్బందులు పడతావు? 4 రోజుల్లో మనోజ్ పెళ్ళి కదా, నాకు తెలిసి సుధీర్ గాడు ఎలాగో అక్కడే ఉంటాడు, ఇంకెందుకు, నిన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళమని నేనే చెప్పాను అన్నాడాయన. అది వింటూనే ముందు సీట్లో కూర్చున్న సుధీర్ వంక మనోజ్ వంక చూస్తూ, నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు పెదనాన్న నేను అంటూ ఇంకేదో చెప్పబోయి మనోజ్ను చూసి ఆగిపోయింది. మనోజ్ కారు వేగాన్ని తగ్గించి నింపాదిగా డ్రైవ్ చేయడం గమనించగానే అతను తన మాటల్ని వింటున్నాడని అర్థమైంది ఆమెకు. నువ్వు సుధీర్తో ఉంటే వాడి ఏ కోతి వేషాలనైనా వెంటనే నువ్వు నాకు చెప్పేస్తావన్న భయం ఉంటుంది వాడికి. ఇంకా నువ్వేం మాట్లాడుకురా, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇదిగో ఫోన్ మీ నాన్నకిస్తున్నా అంటూ భాస్కర్రావు సెల్ ఫోన్ను పూజిత తండ్రి రాఘవకిచ్చాడు. తాను చెప్పబోయేదాన్ని పెదనాన్నైనా వింటాడేమో కానీ పెదనాన్నగారి మాటని కాదంటే మాత్రం తండ్రి అస్సలు ఒప్పుకోడని ఆమెకు తెలుసు. అయినా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, అమ్మ పూజిత, ఒక్కదానివి చేతులు కాల్చుకుంటావేమో అని భయపడ్డాను. ఫోన్లే, ఈ 4 రోజులు హాయిగా పెళ్లి భోజనం తిను అని నవ్వుతూ అంటున్న తండ్రి మాటలు వినగానే చిరాకొచ్చేసింది పూజితకు. తండ్రి మాటలకు నిరాసక్తంగా కొట్టింది. ఆమె మాటల మీద ఓ చెవిన పడేసి వింటున్న మనోజ్ ఆ మాటల్లోని భావం అర్థం కాగానే ఉత్సాహంతో కారుని జట్వేగంతో ముందుకు దూకించాడు. కానీ ఇంట్లో అతని కోసం ఓ పెద్ద ఉత్పాతం ఎదురు చూస్తుందని అతను ఊహించి ఉంటే కారును రోడ్ రోలర్లా పోనిచ్చేవాడేమో. నిదానంగా చూస్తూ పోతున్నాడు. వ్యూ మిర్రర్లో పూజితను చూస్తున్నాడు. పూజితకు అది ఇంకా చిరాగ్గా ఉంది. ఏంది తను ఎంత అందంగా ఉంటే మాత్రం ఇంత యాటిట్యూడా, ఇలా చూస్తున్నాడు, పెళ్ళి కదా అని కూడా లేకుండా ఎవరైనా అలా చేస్తారా, ముందు వీణ్ణనాలి అని నుదురు కొట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటు ఇంటికి వెళ్ళలేక, ఇటు పెదనాన్న మాటలు తీసిపారేయలేక, నాన్న చెప్పింది అని ఊరుకొట్టింది. కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు వీళ్ళింటికి వెళ్ళడం, ఎలా ఇప్పుడు తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఉండేలకు మనోజ్ ఇల్లు చేసింది. అక్కడ మనోజ్ కోసం 7 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గరలో చక్కర్లు కొడుతున్న అత్రిజ మనోజ్ అన్నయ్య శంకర్ కళ్ళల్లో పడింది. ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, ఇక్కడున్నావేంటి అత్రిజ అని పలకరించాడు శంకర్. అత్రిజ తడబాటుగా సమాధానం చెప్పడం చూసి ఆమె మనోజ్ కోసం వచ్చిందని అర్థమై వెంటనే మనోజ్కు ఫోన్ చేశాడు. మనోజ్ ఫోన్ను కారులో మర్చిపోయి ఐస్ క్రీం పార్లర్లో ఉండటంతో ఆ ఫోన్ కాల్కి బదులు ఇవ్వలేకపోయాడు. మనోజ్ తన ఫోన్కి కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పింది అత్రిజ. నీ ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదా అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది మనోజ్ తలనొప్పిగా ఉంది, మందు కొట్టి పడుకుంటానని అతనితో చెప్పిన విషయం. అవును, వీడు మందేసి పడుకున్నాడు కదా, మర్చిపోయాను. అత్రిజకి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాంలే అని మనసులో అనుకుంటూ, వాడు ఏదో పనిలో ఉండుంటాడు, నేను వెళ్ళి నీకు ఫోన్ చేయమని చెప్తాలే అంటూ
ఈసారి శంకర్ తడబడ్డాడు. కానీ మనోజ్ కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్న అద్రిజకు అక్కడి నుంచి వెళ్ళిపోయే ఉద్దేశం అస్సలు లేదు. అందుకే ఫోన్ ఎక్కడో పడేసి ఏం చేస్తున్నాడు, అసలు ఎంత కేర్లెస్గా ఎలా ఉన్నాడు, పదండి బావగారు చూద్దామంటూ గడుసుగా ఇంటివైపు నడిచింది. మనోజ్ బయటకు వెళ్ళినట్టు తెలియని శంకర్ ఇక తప్పదన్నట్లు ఆమెను అనుసరించాడు. ఎంత తలుపు కొట్టినా మనోజ్ తలుపు తీయకపోవడంతో అతని గది కిటికీలో నుంచి లోపలికి చూశారు. అప్పుడు తెలిసింది వాళ్లకు ఆ గదిలో అతను లేడని. వాళ్ళిద్దరూ కలిసి మనోజ్ కోసం ఇల్లంతా వెతికారు. తీరా అప్పుడు తెలిసింది అందరికీ మనోజ్ అసలు ఇంట్లోనే లేడని. అంతే, ఆ క్షణం నుంచి అందరూ మనోజ్ కోసం హాల్లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. హ్యాండ్ స్టిక్ పట్టుకుని అటు ఇటు తిరుగుతోంది మనోజ్ బామ్మ కర్పూర కళాదేవి. మీ మనవడు ఇంకా రాడేంటి బామ్మ, ఎక్కడికి పోయాడు, అయినా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటికెలా పంపించావు నువ్వు అని విసుగ్గా అడిగింది అత్రిజ. ఆవిడ తలను మెల్లగా ఊపుతూ, నువ్వు ఉండవే మనవరాలా, నీ సంగతి తర్వాత చెప్తాను, ముందు వాణ్ణి రాని అంటూ చేతికర్రను టక్కు టక్కుమని శబ్దం చేస్తూ 2 అడుగులు వేసి గుమ్మం వైపు చూసింది. ఎన్నో సంవత్సరాల అనుభవం పెద్దరికంతో ఆవిడ ఆ ఇంటిని ఇప్పటికీ ఆధిపత్యంలో నడిపిస్తోంది. ఓ యాక్సిడెంట్లో కొడుకు కోడలు ఇద్దరూ ఒకేసారి చనిపోతే 15 ఏళ్ల వయసు మనవళ్ళు శంకర్ మనోజులను ఆవిడే పెంచి పెద్ద చేసింది. కొడుకు వ్యాపారాన్ని తాను వృద్ధి చేయలేనని అర్థమై దాన్ని మొత్తాన్ని అమ్మి ఆ డబ్బుతో పొలాలు కొని రకరకాల పంటలు వేయించింది. పంట మీద ఆదాయం తక్కువే వస్తున్నా భూమి విలువ ఏటికేడు పెరుగుతుండడంతో ఇప్పుడు వాటి విలువ కోట్లు పలుకుతోంది. సమయం రాత్రి 9 గంటలవుతుంటే సరిగ్గా అప్పుడు మనోజ్ కారు ఆ ఇంటి గేటు ముందాగింది. కారు హారన్ శబ్దానికి అందరూ టెన్షన్గా గుమ్మం వైపు చూశారు. అది మనోజ్ కారు శబ్దమే కానీ వాళ్ళందరికీ తెలిసి ఆ కారుని తీసుకెళ్ళింది మాత్రం సుధీర్. కారు శబ్దం విన్న వెంటనే హాల్లోంచి బయటకు పరిగెత్తాడు శంకర్. డ్రైవింగ్ సీట్లో నుంచి సుధీర్ బదులు కారు దిగిన మనోజ్ను, వెనక డోర్లో నుంచి దిగుతున్న అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయాడు. వీడెవరికీ తెలియకుండా బయటికెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అంటే కొంపదీసి తమ్ముడు ఈ అమ్మాయిని గాని ప్రేమించాడా, గుళ్ళో పెళ్లి చేసుకుని తెచ్చేశాడా అనుకుని షాక్ అయ్యి ఆమె ఎవరన్నట్టు పరీక్ష చూశాడు. అప్పుడే మనోజ్ ముందుకు రావడంతో అతని నీడపడి పూజిత ముఖం సరిగ్గా కనిపించలేదు. అంతే, శంకర్ ఆవేశంగా వెళ్ళి మనోజ్ గుండెల మీద లాల్చీని పట్టుకుని, ఎంత పని చేశావురా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఏంట్రా ఈ పని, నువ్వు ఇలా చేసావని తెలిస్తే బామ్మ తట్టుకోగలదా, దాని గుండె ఆగిపోదు అని గట్టిగా అరవాలనుకుంటూ అరవలేక ఆర్దిస్తున్నట్టుగా అడిగాడు. సారీరా అన్నయ్య, నేను బయటికి వెళ్ళినట్టు బామ్మకు తెలిసిపోయిందా అని కంగారుగా అడుగుతూ శంకర్ను పట్టించుకోకుండా గుమ్మం వైపు నడిచాడు మనోజ్. బయటికెళ్ళాడా అంటే వీడు పెళ్లి చేసుకోలేదా అనుకుని మరీ ఈ అమ్మాయి ఎవరు అన్నట్టు అప్పుడే అక్కడికి వచ్చిన పూజిత ముఖంలోకి పరిశీలనగా చూశాడు శంకర్. పూజిత ఆమె వెనకన్న సుధీర్లను చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి సుధీర్ తన చెల్లిని తీసుకొస్తానని ఈ కారు అడిగి తీసుకెళ్లాడని. మరి మనోజ్ ఎప్పుడు బయటికెళ్ళాడు, సుధీర్ మనోజ్ కలిసొచ్చారేంటి అని బుర్రగొక్కుంటూ శంకర్ కూడా గుమ్మం వైపు నడిచాడు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న మనోజ్ అక్కడ ఉన్న బామ్మని, అత్రిజిని, వదిన అశ్విని, తన స్నేహితులని, ఇంకా మిగతా వాళ్ళని అందరినీ చూస్తూనే నోటమాటరాకు బొమ్మలా అక్కడే ఆగిపోయాడు. అతన్ని చూడగానే ఉగ్రంగా ముందుకొస్తూ, ఏరా వచ్చావా, రా, కాళ్ళు ఎరగొడతాను, పెళ్ళికొడుకుని చేశాక ఇల్లు దాటకూడదురా అని చెప్తే